ఇప్పుడు మనం కొల్లంలో ఉన్నాం. దాన్ని క్విలాన్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తోమా నిర్మించినటువంటి తోమా నిర్మించిన మరొక మందిరాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఆ మందిరం దగ్గరికి కొంతసేపట్లో మనం వెళ్ళటానికంటే ముందుగా ఇక్కడి నుంచి ఆ మందిరాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ మందిరం వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో ఉందన్నమాట. ప్రస్తుతానికి ఈ వీడియో తీస్తుంది వచ్చేసి లైట్ హౌస్ పైన తీస్తున్నాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది సముద్రం ఒడ్డున ఉంది. తోమా ఈ ప్రాంతానికి రావటం అనేది ఒక అద్భుతమైన విషయం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మలబార్ ప్రాంతంలో అలా ప్రయాణం చేసుకుంటూ ఏమంటారు నిన్నటి దినం వెళ్ళినటువంటి కొడకవ్వు కొడంగలూరు అనేటువంటి ప్రాంతంలోంచి ఈ సముద్ర మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విని విశ్వసించిన వారి కోసం ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించాడు. అది కూడా ఈ సముద్ర తీరంలో అనమాట. సో ఆ మందిరాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ కనిపిస్తుంది, చూసినట్లయితే అది ఆ మందిరం. సో కొంతసేపట్లో మనం ఆ మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఒకసారి సెట్ చేస్తాను. ఎస్, ఆ మందిరం. సో ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని 52వ సంవత్సరంలో 53 సంవత్సరాల్లో తోమా వచ్చినటువంటి దినాల్లో గొప్ప పరిచయం చేయడం జరిగింది. సో మన ఈ యొక్క మందిరం యొక్క చుట్టుపక్కల కూడా చూద్దాం మరలా ఒకసారి. ఈ లైట్ హౌస్ పై భాగంలో సో ఇక్కడ ఈ లైట్ హౌస్ పై భాగంలో ఉన్నాం మనం. చాలా చల్లటి గాలి వేస్తుంది. చిన్న చిన్నగా తుప్పర్లు కూడా పడుతున్నాయి. వర్షం పడుతూ ఉంది. ఒక అద్భుతమైన వాతావరణం. మరి ఆ దైవజనుడు అపోస్తలుడైన తోమా ఆయన చేసిన పరిచర్యను ఒకసారి మనం ఇలా చూడటం అద్భుతమైన విషయాన్ని అనుకుంటున్నాను. సో ఇంకా కొద్ది నిమిషాలు ఆ మందిరం దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి ఈ సముద్ర తీరాన్ని ఒకసారి చూద్దాం. ఇది కొల్లం ప్రాంతం. దీన్ని ఇంగ్లీష్లో క్విలాన్ అంటారు. సో ఈ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే లైట్ హౌస్ పైనుంచి ఏరియల్ వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుంది. దీన్ని కొల్లం పోర్ట్ అని పిలుస్తారు. సో ఈ రకంగా పోర్ట్ అనేది ఇలా ఉంది. తోమా ఈ ప్రాంతానికి సముద్ర మార్గంగా రావడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. సో మనం కూడా చూద్దాం.